శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం భద్రాచలంకి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద రాయనపాడు అనే ఒక ఊళ్ళో ఒక శ్రీ కేదారేశ్వర స్వామి దేవాలయము. ఇక్కడ చాలా బాగుంది దేవాలయము. ఇక్కడికి రావాలంటే జనరల్గా బస్ సౌకర్యం అనేది ఉండకపోవచ్చు. సొంత వాహనాలు కలిగి ఉన్న వాళ్ళైతే ఇక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సొంత వెహికల్స్ ఉన్న వాళ్ళు మాత్రం రాగలుగుతారు. అయితే ఇక్కడ ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు ఒకే దేవాలయంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఆ 12 జ్యోతిర్లింగాలన్నీ కూడా చూపిస్తాను, దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ. నమః శివాయ. శ్రీ సోమనాథేశ్వర స్వామి జ్యోతిర్లింగము, శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగము, శ్రీ మహాకాళేశ్వర స్వామి జ్యోతిర్లింగము, శ్రీ ఓంకారేశ్వర స్వామి జ్యోతిర్లింగము, శ్రీ ప్రజ్వల వైద్యనాథ జ్యోతిర్లింగము, వైద్యనాథ స్వామి జ్యోతిర్లింగము, శ్రీ భీమశంకర స్వామి జ్యోతిర్లింగము, శ్రీ రామేశ్వర స్వామి జ్యోతిర్లింగము, శ్రీ ద్వారకా నాగేశ్వర స్వామి జ్యోతిర్లింగము, కాశీ విశ్వేశ్వరుని జ్యోతిర్లింగము, కాశీ పుణ్యక్షేత్రము, శ్రీ త్రయంబకేశ్వర స్వామి జ్యోతిర్లింగము, త్రయంబకేశ్వరం, శ్రీ కేదారేశ్వర స్వామి జ్యోతిర్లింగము, కేదార్నాథ్, శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగము. 12 జ్యోతిర్లింగాలు అన్నీ అంటే 12 జ్యోతిర్లింగాలు ఒకే మండపంలో ప్రతిష్టాపన చేసి చాలా బాగుంది దేవాలయము. చుట్టూ కూడా మంచి వాతావరణం కలిగి ఉంది. సొంత వెహికల్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా చక్కగా వచ్చి వెళ్ళొచ్చు ఇక్కడికి. ఈ శివాలయంలో కేదారేశ్వర స్వామి ఈ రూపంలో ఉంటాడని నేను అస్సలు ఊహించలేదు. నేను ఎప్పుడు శివయ్య దర్శనం అంటే లింగ రూపంలోని దర్శనం ఉంటూ ఉంటుంది మనకి. అలా కాకుండా ఈ దేవాలయం ప్రత్యేకంగా ఈ రూపంలో శివయ్య దర్శనం ఇవ్వడం కేదారేశ్వర స్వామిగా నాకు చాలా ఆనందంగా ఉంది. పార్వతి అమ్మవారి ఆశీస్సులు, పరమేశ్వరుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయాభిలాషి. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.